తులారాశి వారి ఫలితాలు. ఈ తులారాశి వారి ఫలితాలు ఎలా అంటే, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు కలిగినటువంటి వారు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిగినటువంటి వాళ్ళు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా తులారాశి వారి కిందకే వస్తారు. తులారాశి కిందకే వస్తారు. వీరికి ఈ సంవత్సరం తాలూకు ఆదాయం 11, వ్యయం ఏమో 5 వచ్చేసింది. తర్వాత రాజపూజ్యం 2, అవమానం 2. అంటే వీళ్ళకు కూడా ఆదాయం వచ్చేసరికి 11 ఆదాయం, 11 రూపాయలు జేబులో వేసుకుంటారు. 5 రూపాయలు మాత్రమే ఖర్చు, మిగిలినది మళ్ళీ 6 రూపాయలు సంవత్సరం అంతా కూడా వెనకేసినట్టే. ఉదాహరణకు చెప్తాం. అలాగే రాజపూజ్యం 2 పొగిడే వాళ్ళు ఉంటారు, 2 తిట్టేవాళ్ళు ఉంటారు. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఏదైనా సమమైనటువంటి పాలల్లో ఉంటాయి. కానీ ఆదాయం ఏది ఎలా ఉన్నా ఆదాయం మటుకు బాగుంటుంది వీళ్ళకి. తర్వాత అలాగే ఇక్కడికి వచ్చేసరికి గురుడు మే 14 వరకు అష్టమంలోను రోహమూర్తిగాను, అలాగే అక్కడి నుంచి 18 అక్టోబర్ వరకు భాగ్యమున రజతమూర్తిగాను, నాటి నుండి డిసెంబర్ 5 వరకు రాజ్యమందు సువర్ణమూర్తిగాను, నాటి నుండి భాగ్యమందు లోహమూర్తిగాను సంచరిస్తారు గురుడు. అలాగే శని వత్సరం అంతా షష్టమున సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు వత్సరమంతా లోహమూర్తులుగాను మే 18 వరకు, అలాగే 6, 12 రాసుల ఎందు తదాది 5, 11 రాసుల ఎందు సంచరిస్తారు. అలాగే వేదగోచారంచే 14 మే వరకు గురుడు శుభుడు, శని రాహువుడు వత్సరమంతా శుభుడు, జూలై 20 నుండి కేతువు శుభుడు. మొత్తానికి ఓవరాల్గా ఈ తులారాశి వారందరికీ కూడా ఈ గురుడు కానీ, శని కానీ, రాహుకేతువులు కానీ శుభఫలితాలను ఇస్తూ ఉంటారు. సాముదాయికంగా సంవత్సర ప్రారంభంలో 1-2 నెలలు సామాన్యంగా సాగి తదుపరి ఆటంకాలు వచ్చినా ఉపయుక్తంగా రోజులు సాగగలవు. చిన్న చిన్న ఆటంకాలు వంటివి పంచమ రాహువుచే ఏర్పడిన సమర్థించుకొంచు వృద్ధి చెందుతారు. ఆర్థిక స్థితిని సమతుల్యం చేసుకుంటారు. వివాహాది శుభమును సిద్ధించట, ఉద్యోగాలు ఏర్పడట, వ్యాపారాదులు యందు జీవన విధానం ముందు ఆసక్తి ఏర్పడట లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా మంచి సౌఖ్యంగా ఉండగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారు కూడా ఉత్సాహకరంగా వ్యాపారాదులు చేసి వాళ్ళకి లాభదాయకంగా ఉంటాయి. ఎవరు ఈ తులారాశి వారికి రియల్ ఎస్టేట్లో. అలాగే షేర్స్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అలాగే మరి ఏప్రిల్, మే, జూన్, జూలై వచ్చేసరికి వీళ్ళకి చక్కనైనటువంటి విధానంలో ముందుకు వెళ్తారు. అలాగే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లోకి వచ్చేసరికి ఈ గ్రహాల తాలూకు కలయికల వల్ల అనేక మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కూడా లాభదాయకంగానే ఉంటుంది.